ఓకే సార్ ఇలా చూడండి సార్ ఒకసారి ఇలా చూడండి సీనియర్ సార్లకు కూడా అవకాశం ఇవ్వండి. తీసాను దగ్గరికి వెళ్ళండి. దసరా దీపావళి సందర్భంగా కోప్టెక్స్ వారు ఒక చేనేత ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఇది ప్యూర్లీ మరి వేవర్స్కి సపోర్ట్ చేయడంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇందులో అంతా కూడా మగ్గం మీద నేసే ఐటమ్సే ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఉద్యోగస్తులు కానీ పబ్లిక్ కానీ మనం వీటిని ఎక్కువగా పర్చేజ్ చేయడం ద్వారా మరి దీని మీద వచ్చే ఆదాయం సంబంధించి ఇవన్నీ పర్చేజ్ అయితే వేవర్స్కి మంచి బెనిఫిట్ జరుగుతుంది. మనకి ఈ కోఆప్టెక్స్ కూడా 30% క్లియర్గా రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మంచి అవకాశాన్ని మన ఉద్యోగులు కానీ మరి పబ్లిక్ కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం గతంలో కూడా ఒక జీవో ఇష్యూ చేసింది. ప్రతి ఉద్యోగి కూడా వీక్లీ వన్స్ చేనేత వస్త్రాన్ని ధరించమని. అది కూడా చేయడం మంచిది. అవన్నిటికి కారణం ఏంటంటే ఈ వీవర్స్కి చేనేత కార్మికులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని మనందరం కూడా ఇంప్లిమెంట్ చేసి వారికి మరింత చేయూతనివ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగా మరి ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ దీన్ని అందరూ పబ్లిక్ ఉద్యోగులు ఉపయోగించుకోవాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ఎన్జిఓ హోమ్లో కోఆప్టెక్స్ వాళ్ళు చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ సర్వీస్ పెట్టారు. ఇందులో ప్రతి ఐటెం మీద కూడా 30% రిబేట్ కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే ఇది మంచి అవకాశం. ఉద్యోగులు కానీ మహిళా సోదరీమణులు కానీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో రాష్ట్రం కేరళ కానీ అన్ని రాష్ట్రాల్లో దొరికిన మోడల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. అలాగే షర్ట్స్ పెట్టారు, మంచి బెడ్షీట్స్ పెట్టారు. ఇవి కొనడం వల్ల మనం ఆ చేనేత వృత్తిని నమ్ముకునే వాళ్ళకి ఉపాధి కల్పించడంలో అవుతాం, వాళ్ళని ఎంకరేజ్ చేసడంలో అవుతాం. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేసినా మనం కూడా సమాజంలో భాగస్వామ్యం కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఇది పెద్ద ఎత్తున మన అందరం కొని. ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. ప్రతి శనివారము కాటన్ దుస్తులు ధరించాలి ఎంప్లాయీస్, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఈ విధంగా మనం కూడా ఈ కాటన్ వస్త్రాలు కొని వీళ్ళని ఎంకరేజ్ చేసి చేనేత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుదామని అందరికీ తెలియజేస్తూ ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నాం.